నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 6 రాసుల వాళ్ళకి శుక్ర మహర్దశ పట్టబోతోంది. శుక్రుడి యొక్క అనుగ్రహం చేత వీరి జీవితంలో విశేషవంతమైన శుభయోగాలు ప్రాప్తించబోతున్నాయి. అయితే ఇంతకు ఆ రాసులు ఎవరు, వారి జీవితంలో ఏం జరగబోతుందనే విషయాలన్నింటినీ కూడా మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామనే విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక అలాగే జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే ఈ రాశులలో మొట్టమొదటి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కూడా అందులో తప్పకుండా విజయం అనేది చాలా సులువుగా దక్కించుకుంటారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి కూడా ఇప్పుడు చక్కగా మంచి ప్రయోజనాలు అనేవి పొందనున్నారు. అదృష్టం అనేది మీకు తోడుండటం కారణంగా మీ పనులన్నీ కూడా ఈ సమయంలో సఫలం అవుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రతి పని కూడా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మద్దతు దొరుకుతుంది. ముఖ్యంగా వ్యాపారపరంగా కూడా పెట్టుబడులు పెట్టడంలో భవిష్యత్తులో మీకు మంచి రాబడి పొందడానికి ఇది మంచి సమయంగా, అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. గతం నుంచి కూడా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించడం చాలా మంచిదని చెప్పొచ్చు. సమాజంలోనే మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఇప్పుడు అదృష్టం విపరీతంగా పెరగబోతోంది. దీనివలన మీకు బాగా కలిసి వస్తుంది. కష్టమైన కఠినమైన సవాళ్లను మీరు ఎదుర్కొంటారు. అద్భుతాలు సృష్టించగలిగే నైపుణ్యం కూడా మీ దగ్గర ఉంది. పెండింగ్ పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారికి ఈ సమయంలో మీరు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా మీకు బాగా పెరుగుతుంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఆర్థికంగా మీకు మంచి రాబడి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించుకుంటారు. వీరికి ప్రయోజనాలు కూడా గరిష్టంగా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతోంది. మీ సంబంధాలు కూడా బలపడతాయి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు వేతనాలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా మారుతారు. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థితి బలపడుతుంది. చాలా కాలంగా వసూళ్లు కావలసినటువంటి మొండి బాకీలు కూడా ఇప్పుడు వసూళ్లు అవుతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పనిలో ప్రశంసించబడతారు. సీనియర్ల మద్దతు కూడా మీకు దొరుకుతుంది. ఏ పని చేసినా కూడా మీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో శాంతి, ప్రేమ వాతావరణం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి నాణ్యమైన సమయాన్ని మీరు ఈ సమయంలో గడుపుతారు. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికతో ముడిపడినటువంటి ఉండడం వలన ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపైన ఎక్కువ మొగ్గు చూపుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికంగా ఇది మంచి సమయంగా చెప్పుకోవాలి. వివిధ వనరుల నుండి ఆదాయం కూడా పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారం చేసే వాళ్ళకి కలిసొస్తుంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సమయంలో మీకు అదృష్టం విపరీతంగా పెరగబోతోంది. ఈ సమయంలో మీరు చక్కగా అదృష్టాన్ని పొందుతారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. మీరు కష్టపడి పనిచేయడం వలన కూడా వీరికి మంచి ఫలితం అనేది వస్తుంది. విదేశీ సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలలో కూడా గణనీయమైన లాభాలు రానున్నాయి. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తున్నాయి.